దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను శ్రేష్టమైన సర్వోన్నతమైన మహిమ కలిగిన నీ పరిశుద్ధ పాదములకు, నీ నామమునకు ఇదిగో నీ కృపా కనికరమును బట్టి సజీవులుగా ఉన్న మేము మా బిడ్డలతో సహా 14వ తారీఖు జూన్ మాసంలో నిన్ను ఆరాధించుటకు ఆదివారము నీ పాదాల చెంతకు వచ్చాము. ఈరోజు మా తండ్రి అయిన దేవా, కుమారుడైన యేసు, పరిశుద్ధాత్మను త్రియేక దేవ నీ నామ మహిమార్థమై ఆరాధన ఆరంభించుకుంటున్నాం. మా పాటలు, మా వాక్య ధ్యానము, మా స్తుతి ఆరాధన నీ దృష్టికి ప్రియముగా ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవ ఆద్యంతములు ఆరాధన యావత్తు నడిపించి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని ఈ మా మనవులన్నీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. లూకా సువార్త 18వ అధ్యాయములో 3 చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మొదటిది, ఎంత ప్రార్థించినా జవాబు ఇవ్వట్లేదండి దేవుడు, మా ప్రార్థన వింటలేదండి, ఏం రమ్మంటారు చర్చికి వచ్చినందువల్ల మాకేం ఒరిగింది కాదు. అది కాదు, అది సోమరి చెప్పే మాటలు కానీ సాకులు చెప్పే మాటలు. సాకులై విసుగక ప్రార్థన చేయి. బాల్య దశ వేరు. తల్లికి బిడ్డకు తల్లి జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డకు నోటి వెంట మాటలు రాక మునుపు బిడ్డ యొక్క ఆకలి దప్పులు తల్లికి బాగా తెలుసు. తల్లి బిడ్డ నోరు తెరిచి మమ్మీ నాకు ఆకలిగా ఉంది అని అక్కర్లాక నెలల పసిగుడ్డు చక్కగా బిడ్డ కడుపు నిండిందా తల్లికి అర్థమవుద్ది. పాలిస్తుంది, స్నానం చేపిస్తుంది, బోర్లేస్తుంది, వీపు మీద చల్లుతుంది, బిడ్డ అలసిపోద్ది, పడుకోబెట్టుద్ది. సుమారుగా ఇన్ని గంటలకు, గంటక, 30 గంటక, గంటన్నరక బిడ్డ తిరిగి లేస్తుంది అని తల్లికి తెలుసు. ఈలోపు బిడ్డకి పాలేనా ఇంకేదైనా చేసేయచ్చు, ఏజ్ని బట్టి పాలేనా ఇంకేమన్నా శక్తి రావడానికి ఏమన్నా ఇవ్వగల, అవన్నీ రెడీ చేసి పెట్టింది. మంచం మీద నుంచి బిడ్డ ఒకసారి పక్క కదిలితే చాలు, అమ్మ 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 వచ్చేస్తున్నా, ఇక్కడే ఉన్నా, నీ దగ్గరే ఉన్నా. అలాగ చూశాడు కాబట్టి ఇంతకాలం మనము క్షేమంగా సజీవులుగా ఉన్నాం. ఇంకొక స్టేజీ మారింది. గాలికి తిరిగి వచ్చేది ఆటలాడి అన్నం పెట్టు
ఎక్కడ తిరిగి వచ్చావు ఇప్పుడు దాకా? పొద్దున ప్రార్థన చేసుకున్నావా? నేను ఆ గదిలోంచి వచ్చేటప్పటికే నువ్వు లేవు. అన్నం లేదు, గిన్నం లేదు, టిఫిన్ లేదు, గిఫిన్ లేదు, పో. అదొక స్టేజ్. ఇక విసుక్క, మమ్మీ మమ్మీ మమ్మీ, ఇంకా బయటికి బాగుండే మమ్మీ 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 మమ్మీ. కాసేపటికి బతిమలాడకపోయినా తల్లికి లోపల ఉండే ప్రేమ, వీడు ఎప్పుడో తిన్నాడు, మండిపోతూ ఉంటుంది కడుపులో, వీడు కళ్ళు తిరుగుతాయేమో, అది అక్కడ పెట్టాను తినిసావు, బయటకు బాబాక. రకరకాల స్టేజెస్ గుండా దేవుడు తల్లి కాపాడితే బిడ్డలమైన మనం బతికాము, మన బిడ్డలు బతుకుతున్నారు. ఒక ఊరిలో మనకు తెలుసు, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి. అతడికి దేవుడంటే భయం లేదంట, మనుషులంటే లక్ష్యమే లేదు. ఆఫ్టర్ ఆల్ పోవాయ్ అన్నట్టు ఉంటాడు ఎవడొచ్చినా కానీ. ఒక విధవరాలు తన ప్రత్యర్థితో ఇంటి స్థలం విషయంలో నైబర్స్ ఒక వ్యాజ్యం ఒకటి జరుగుతుంది, అందుకని ఈయన దగ్గరికి వచ్చింది. మొదటిసారి సావధానంగా విన్నాడు. ఏంటమ్మా, ఏంటి నీ సమస్య ఏంటి? అయ్యా, మా పక్కింటి ఆమెకి నాకు ఇది సమస్య, నా స్థలం ఆమె కలుపుకుందో, నా స్థలంలో ఆమె గేదెలు కట్టేస్తుందో, ఇదేదో అన్యాయం జరిగింది, సరి చూద్దాంపా, రేపురా. జవాబు ఎందుకు రాదు నీకు నాకు? నువ్వు ఒకసారి రోషంగా మోకరించి ప్రార్థన చేసి, ఇక మనకు అయ్యే పని కాదు కానీ వదిలేసుకుందాం, దాన్ని జవాబు పొందే మార్గం ఇంకొక మార్గంలో ఏదైనా ఉందా అన్వేషిస్తాం. కాదు, ఆమె రేపొద్దున రమ్మా, కుదరదులే కానీ నాకు కోర్టుకి వెళ్ళే టైం అయింది, రేపు రా. అయ్యా, ఎప్పుడు రమ్మంటారు? రేపు 9 గంటలకు వెళ్తాను కదా నేను ఆఫీస్కి, కోర్టుకి వెళ్తాను కదా, 8:15 9 గంటల రా. 9:15 కల్లా నిలబడేది. నీకుందా ఆ శ్రద్ధ? ఉందా ఆ పట్టుదల? ఉందా దేవుని మీద ఆధారపడేది? ఉందా? ఇది అయ్యే పని కాదు కానీ పక్కన ఇంకొక ఆయన దగ్గరికి వెళ్దాంపా. అట్లా నువ్వు జీవితాంతం ఏది దేవుని యొద్ద నుండి పొందలేవు. ఇందాక 30వ కీర్తనలో ఒక మాట చదివాను, క్షేమకాలమున నేను కదల్చబడనని అనుకుంటేనే. ఇప్పుడు ఆరోగ్యం, ఇప్పుడు బలం, ఇప్పుడు మోకాళ్ళు వంగుతున్నాయి, నడవగలుగుతున్నాం, బిర్యానీలు తినగలుగుతున్నాం, తాగుతున్నాం, పడిపోవట్లేదు, బలంగానే ఉన్నాం, బరువులు ఎత్తగలుగుతున్నాం, సంపాదిస్తున్నాం. ఆ టైంలో నాకు ఇంక తిరిగేముంది? నాకు ఇప్పుడు 40-30 ఏళ్ళ దాకా తిరిగే లేదు అని ఎప్పుడు అనుకుంటామంట? క్షేమకాలమన. బాగా ఉన్న దినాల్లో ఈ ఆలోచనలు వస్తాయి. 70 దాకా కాదు, 60లోకి అవ్వగానే ఆ పెద్దమ్మాయి, అమ్మ అక్కడ గ్లాసులు మంచినీటి అమ్మ నన్ను అక్కడ దాకా నడిపించి కూర్చోబెట్టమ్మా. క్షేమకాలమనేమనుకున్నావు? తిరుగులేదు నాకు అనుకున్నావు. ఎప్పుడూ క్షేమకాలం ఉండదు. అందుకని 9:30 రమ్మంటే 9:30కి పోయేది. అయ్యో, నీకు అపాయింట్మెంట్ ఇచ్చినట్టు నాకు గుర్తులేదు, సాయంత్రం పో, సాయంత్రం 7:30కి పో. 7:30కి వెళ్ళింది,
అబ్బా మర్చిపోయానమ్మా. ఓ పని చేస్తావు, పొద్దున్న 6 గంటలకు వెళ్ళరా, మొదట నీ పని చూసి నేను వెళ్తాను. 6 గంటలకు వెళ్ళింది. అలా ఉందా నీ ప్రార్థన జీవితం? ఇక లోపల అన్యాయస్తుడైన ఈ న్యాయాధిపతికి భయం పట్టుకుంది. ఇంకా వామ్మో, 5ంటికే రమ్మన్నాను, వచ్చి కూర్చుంటుందిరా బాబు, ఎట్లా ఈమెను వదిలించుకోవటం? ఈరోజు ఏమైనా కానీ ఆమెకి ప్రాబ్లం ఏదో సాల్వ్ చేసి ఆమెని సంతోషంగా పంపించకపోతే నా తల మీద ఉన్న జుట్టు మొత్తం ఊడిపోయేటట్టుంది, ఈవిడ నన్ను వదిలేటట్టు లేదు, విసుగాక ప్రార్థన చేయుడి అనడానికి యేసయ్య ఈ మాటలు చెప్పాడు. లూకాసు వార్త 18. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనంతకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. వినుట ద్వారా విశ్వాసము కలుగును. బైబిల్ విషయంలో యేసాని గురించే కాదు, ఒక పాట నేర్చుకోవాలంటే ఆ పాట ఒకసారి వింటే రాదు. అబ్బా ఎవరిదో ఈ పాట ఎంత బాగుంది, మళ్ళీ వింటాం, మళ్ళీ వింటాం, మళ్ళీ వింటాం. 2-3 సార్లు విన్న తర్వాత 3వసారి దాంతో కలిపి నెమ్మదిగా పాడగలగం. అలాగే దేవుడు ఎవరు? క్రిస్మస్కి ఒకసారి వస్తే తెలీదు, కొత్త సంవత్సరానికి ఒకసారి వస్తే తెలీదు, ఆదివారం వస్తే తెలీదు. ఆదివారం వచ్చే వాళ్ళ గురించి నేను దిగులు పడేది అదే. ఎన్ని వందల మెసేజెస్ గురువారం ఫాస్టింగ్ ప్రేయర్స్లో వెళ్ళిపోతూ ఉంటే ఎన్ని పాపం వారికి తెలియదుగా. ఆదివారం వచ్చింది వారు క్రిస్టియన్స్ అనుకుంటారు, అలా తృప్తి చెందుతున్నారు. లోతైన అనుభవం లేదు. ఎస్కేలు నడు, ఈ నదిలో నడు. ఎంత దూరం వెళ్ళావు? అయ్యా గిలకల దాకా. నీళ్ళు ఎంతవరకు వచ్చినాయి? గిలకల దాకా. జీవితాంతం గిలకలేనా? మోకాల దాకా అనుభవం పోవా? నడువుల్లోతుకు నడవా? ప్రార్థనా జీవితంలో తేలిపోయేంత నీళ్లు దాకా రావా? ఎప్పుడు గిలకలేనా? గిలకల లోతులో నీకు ఒక్క చేప కూడా పడదు. అందుకే ఈ మధ్య చెప్పుకున్నాం మనం, ఒక గురువారం సీమోనుదైన పేతురు పడవలో యేసయ్య కూర్చొని జనసమూహం ఆయన మీద పడుతుంటే ఆయన జనసమూహమునకు బోధించి అది అయిపోయిన తర్వాత వారిని చాలించి పంపించిన తర్వాత బోట్లో కూర్చున్న యేసయ్య, సీమోను, నీ పేతురును, నీ యొక్క దోణెను ఇప్పుడు లోపలికి నడిపించు. మీద పడుతున్నారేనేమో, దోణిలో ఎక్కాడు ప్రభు. అక్కడ దేవుని రాజ్యముల గురించి ప్రకటించాడు. ఆ తర్వాత ప్రజలను సమాధానంగా వారి కోరికల ప్రకారము స్వస్థతలు, కొన్ని మేళ్ళు, కొన్ని ఆశీర్వాదాలు వారికి ఇచ్చిన తర్వాత మీరు సమాధానంగా వెళ్ళండి అని వెళ్ళిన తర్వాత ఆ రాత్రంతా కూడా సీమోన్ పేతురు బహుగా అనే వల వేయని స్థలం అంటూ లేకుండా ప్రతి స్థలంలో వేశారు. పైగా పుట్టుకతో వారు జాలర్లు. తిరుపతియ సముద్రపు ఒడ్డునే వారి ఇళ్ళు కూడా. ఆటలు అక్కడే, పాటలు అక్కడే, మొత్తం అక్కడే. ఏ టైంలో ఏ చేప అక్కడ దొరుకుద్దో, ఏ సైజు చేప దొరుకుద్దో, ఏ క్వాలిటీ చేప దొరుకుద్దో
టైమింగ్స్తో సహా తెలుసు వాళ్ళకి. గమనించాడు ప్రభు. నువ్వే దిగుళ్ళతో వస్తున్నావో, అసలు ఏ కారణం చేత వస్తున్నావో, నిత్య జీవముక కాసేపు ఏదో ఉన్న రోగం ఉంటే స్వస్థత కోసమా, లేత ట్రైల్ ఒకసారి పోయేద్దాంపా, కాదు. నువ్వు ఎలా వచ్చినా ఆయన నీ హృదయాన్ని ఎరిగి ఉన్నాడు. పేతురు రాత్రి అంతా శ్రమ పడ్డాడని ప్రభు ఎరుగుతూ, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఏ విషయంలో దిగులు పడుతున్నావు, దుఃఖం తింటున్నావు, కుంగిపోతున్నావు, దిగజారిపోతున్నావు, దుఃఖంతో ఉంటున్నావు, ఆయనకు తెలుసు. ప్రతిదానికి సమయం ఉంది. ఆయన నీ సమయంలో నీకు అడుగుదానికన్నా ఊహించేదానికన్నా అత్యద్భుతమైన ఈవులు నీకు ఇచ్చి సంతృప్తి కలిగించే దేవుడై ఉన్నాడు. గమనించాడు. ఎస్ సిమోను, ఇప్పుడు నువ్వు దోణెను లోతునకు నడిపించు. ఇప్పుడు కుడివైపున, ఇప్పుడు నీ వల విసిరివేయి అన్నప్పుడు విసిరేశాడు. అయితే ఒక మాట అంటున్నాడు, నా ఏలినవాడా, పెద్దగా చెప్పండి, రాత్రంతయు శ్రమపడ్డాం కానీ ఒక్క చేప కూడా పడలేదు, అయినను నీ మాట చొప్పున. అది ఎప్పుడు కోట్ల విలువైన మాటే. ఆయన మాట చొప్పున చేస్తే, నీ మాట చొప్పున నేను, నా మాట చొప్పున నువ్వు చేసినంతకాలం జోగి పూసుకున్న ప్రకారం బూడిద రాలినట్టే నీ మాట నేను, నా మాట నువ్వు విన్నంతకాలం నిష్ప్రయోజనం. నా ఏలినవాడా రాత్రంతా, రెండు ఒకసారి స్కేల్ చూడన్నా, రాత్రంతా పాట ఏదన్నా ఉంటే పెట్టండి, నడిపించున్నావా, జస్ట్ ఒకటి రెండు చరణాలు పాడదాం. నావా నడిసమున దేవా నవజీవన నావా శ్రమ పడినా రాలే పాడాలందరూ, రహదారులు ఎదకినను రాగాయను రాలేదు ప్రభు జయము, దారులు ఎదకినను
వాక్యము విడిచి తిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలి తిని పరమార్థము మరలి ప్రభు వాక్యము విడిచి తిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలి తిని పరమార్థము మరలి ప్రభు మార్గము విడిచి తిని ప్రార్థించటం మానేశాను. ప్రభు వాక్యము వదిలిపెట్టాను. అసలు నువ్వు నన్ను ఎందుకు మనిషిగా పుట్టించావో అసలు అది గుర్తే లేదు. లోక సంబంధమైన ప్రపంచ నటనలలో ప్రావీణ్యము పిహెచ్డీలు చేసే వరుస పెట్టి ఇప్పుడు దాని ఫలితం ఏంటి? ఫలాలు లేని అంజూరపు చెట్టు. అలా అయిపోయిందయ్యా నా బతుకు. ఆత్మార్పణ చేయకయే ఆశించితే నా జీవితము. పేతురు చెప్తున్నాడు చూడండి, నా ఏలినవాడ రాత్రంతా శ్రమపడ్డా, ఒక్క చేప కూడా పడలేదు. అయినను నీ మాట చొప్పున నువ్వు చెప్పావు, నాకు తెలుసు నువ్వెవరవు. ఒకసారి అన్నాడు, సర్వశక్తిమంతుడ దేవుని యొక్క అద్వితీయ కుమారుడమైన క్రీస్తు అని నేను ఎరుగుతున్నాను. నన్ను గురించి జనం ఏమనుకుంటున్నారు? అయ్యా కొందరు ఇరిమియా అనుకుంటున్నారు, కొందరు చచ్చిపోయిన ప్రవక్తల్లో ఒకడు లేచాడు అనుకుంటున్నారు, అదే ఫలానా అనుకుంటున్నారు. సరే, వాడి సంగతి సరే, మీరేమనుకుంటున్నారు? 11 మంది సైలెంట్గానే ఉన్నారు. సీమోను ఒక్కడు చెప్తాను, నువ్వు సజీవుడివైన దేవుని యొక్క అద్వితీయ కుమారుడైన క్రీస్తు అని నేను ఎరుగుదును. ఓ భార్యవునా, నువ్వు ధన్యుడవు. నా తండ్రి ఇది నీకు బయలుపరిచినే కానీ నీకు సొంతగా నీకు రాలా. ధన్యుడవు. ఆయన అంటున్నాడు, నీ మాట చొప్పున. రాత్రంతా ఈ స్పాట్లన్నీ వేసా, లోతు వేశాను, ఒడ్డులో వేసాను, కుడివైపున వేసాను, ఎడమవైపున వేసాను, మోకాలు లోతులు వేసాను, నడువు లోతులు వేసాను, పీకలు మునిగిపోయే లోతులు వేసాను. ఏం ప్రయోజనం లేదు. జాగ్రత్తగా సంగమా, నీ వ్యర్థ ప్రయత్నాలు ఎప్పటికీ వ్యర్థమే. ఆయన సెలవుతో అడుగు వాటికన్నా ఊహించు వాటికన్నా ఎన్నడూ 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 పొందని అనుభవించనన్ని ప్లెజర్స్ అన్నీ దేవుడు నీకు ఇస్తాడు ఆయన మాట విన్నప్పుడు. చావా దేవా. ప్రభా, నీ మాట చొప్పున 2 దోణెలు నిండిపోయినాయట, లాగలేకపోయారు. మోకాళ్ళ మీద కాళ్ళ మీద పడి పేతురుతో బతిమలాడుతున్నాడు, పాపినేని, పాపాత్ముడనయ్యా నేను, నా దగ్గర నువ్వు ఉండొద్దు, నువ్వు మహాపరిశుద్ధుడు. అదే స్థలంలో కదా రాత్రి కూడా వేసింది. నువ్వు చెప్పగా నీకు లక్షల సంఖ్యలో వచ్చినాయి. మానవ శక్తితో రాత్రంతా శ్రమ పడితే ఒక్కడు కూడా పడల. అవి వదిలిపెట్టి, వాళ్ళని వదిలిపెట్టి
పడవల ఒడ్డుకు చేర్చి అవి వదిలిపెట్టి, తల్లిదండ్రులను వదిలిపెట్టి, తోబుట్టువులను వదిలిపెట్టి నా మట్టుకు బ్రతుకుడు క్రీస్తే సావైతే లాభం అన్నట్టు చివరిదాకా యేసైతే బతికారు. అది క్రైస్తవ జీవితం. అనుకూలమైనప్పుడు రావడం కాదు. అనుకూలమైనప్పుడు వస్తే ఆయన కూడా అనుకూలమైనప్పుడు నీకు ఏమి ఇవ్వగలడో ఇస్తాడు. లేకపోతే మొత్తం ఇచ్చిన వాడు తిరిగి తీసుకోవడం కూడా చేస్తావు. ఆయనకి చాలా విషయం నేను భయపడతా ఉంటాను. ఆ విషయంలో ఏది ఇచ్చాడో అది తీసుకోగలడు కూడా. ఇది డైరెక్ట్గా అంటున్నాను, ఇండైరెక్ట్గా అంటున్నాను నాకు తెలీదు. ఆ మాటలు ప్రభు చెప్పమంటున్నాడు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఏమి ఇచ్చాడో తీసేయగలడు కూడా. ఆయన తీసేస్తే ఒకరి జీవితం ఎలా ఉంటుందో చూడండి. ఎండిపోయిన ఎముకల లోయ. ఈ భాగములో మరొక మాట, 4వ వచనం. అతడు కొంతకాలము న్యాయాధిపతి ఒప్పకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి నన్ను గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకోలేను. మరియు ప్రభు ఇట్లనను, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొంచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా గోజాడుతున్నారు కాబట్టి త్వరగా న్యాయం తీర్చును అని చూడండి. ఇప్పుడు చదవండి అమ్మా. అయినను, అందరు చదవన్నాను. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. మళ్ళీ యేసయ్య రాబోతున్నప్పుడు ఎంత విశ్వాసముగా నువ్వు ఉండబోతున్నావా? అది మనం ఇంకా యేసయ్య ఇంకో 25 ఏళ్ళు పట్టుద్దేమో, ఓ 10 ఏళ్ళు పట్టుద్దేమో. మనసులో చేసుకుంటే ప్రార్థన సరిపోదా? విశ్వాసం ఎంత దిగిపోయింది. ఏమన్నాడు యేసయ్య చూడండి. అయినను మనిషి కుమారుడు మేఘాల మీద వధువును సంఘాన్ని తీసుకొని మధ్యాకాశంకి వెళ్ళబోతున్నాడు. వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము ఉండనే ఉండరు. నా బదులు నువ్వు ఉదాహరణ, అమ్మ నువ్వు నా కోసం, నేను పని ఉందలే, కాదులే అయ్యా ప్రసన్న నువ్వు పోరా, మా ఇద్దరు కుదరదు. కానీ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు, ఎవ్వరికి రారు, ఎవ్వరూ రారు. చివరికి దేవుడు చెప్పాడు, మనిషి కుమారుడు మొదటిసారి వచ్చాడు, బెత్లెహేములో పుట్టాడు, 33.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఆయన వచ్చిన కారణం ఏంటి? సర్వలోక మానవుల పాప క్షమాపణ నిమిత్తమై ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు సమాధిని జయించాడు, మరణమును జోయించాడు, సాతాను తల చెతగొట్టాడు, పునరుద్ధానుడయ్యాడు, తిరిగి తండ్రి వద్దకు వెళ్ళాడు. ఆ తర్వాత సంఘము కట్టబడింది, యేసు రక్తంలో కడగబడుతుంది, ఓ శుద్ధ సువర్ణంగా మారిపోతుంది. అప్పుడు తాను వివాహం చేసుకోబోతున్న వధువు సిద్ధపడిన తర్వాత ఆయనతో పాటు ఉండడానికి ఇక పెళ్లి కూతురు ఇక అమ్మగారి ఇంటి దగ్గరికి వెళ్ళదు. ఇంకా భర్తతో పాటే యుగాయుగములు ఇంకా అంతము లేని ఆనందము. నేనున్న స్థలములో మీరు ఉండునట్లు నేను మరలా వచ్చి
నేను మిమ్మల్ని తీసుకెళ్తా. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావయ్యా? నేనుండు స్థలంలో మీరు ఉండునట్లు మీ కొరకు నివాసములు సిద్ధపరచబోతున్నాను. ఇక నో మోర్ మదర్స్ ప్లేస్. తల్లి ఇల్లు లేదు, ఇంకా అత్తగారి ఇల్లే. తరచుగా చెప్తూ ఉంటాను, ఆడదానికి పెళ్ళైన తర్వాత ఇంకా తల్లి ఇల్లు మర్చిపోవటమే. ఎప్పుడైనా పండగలకు పబ్బాలకు. మన పురం ఇది కాదు. ఏ పురం? అత్తగారిల్లు పరలోకం. ఇంకక్కడే ఉండాం. సకల సౌకర్యాలు, సకల సంపదలు, జీవ వృక్షాలు, జీవ నది, బంగారు బాటలు, మహిమ నివాసాలు అక్కడే ఉండబోతున్నాం. అది అక్కడికి చేరాలంటే ప్రభు వచ్చే వరకు కూడా విశ్వాసము మీకు కలిగి ఉన్న దానిని జాగ్రత్తగా పట్టుకొనుడి. ఏం పట్టుకోమన్నాడు? ప్రార్థన జీవితము, విశ్వాస జీవితము, రక్షణ జీవితం. ఇప్పటికే మన చర్చిలో చాలామంది లేదు, నో, ఆదివారం పరిమితం అయిపోయాం. వారికి ఇప్పుడు నేను చెప్తుంటే ఇక్కడ దాకా కోపం వస్తూ ఉంటుంది. కానీ మీరు ఎన్నిసార్లు వచ్చినా, మేము ఆదివారం వచ్చినా చాలు అనుకుంటూ ఉంటారు. కానీ చావు దెబ్బ తినబోతున్నారు వాళ్ళు. చాలదు, ఈ విశ్వాసం చాలదు, ఈ ప్రార్థన చాలదు. ఒకడికి టీబీ వచ్చింది, పాలు ఇస్తారు, ఎగ్ ఇస్తారు, బూస్ట్ ఇస్తారు, ఇంకా రకరకాల పండ్లు ఇస్తారు, ఎన్నో ఎత్తులు పెడతారు. చాలా కాలానికి కానీ వాడికి బలం రాదు. ఈరోజు రేపో యేసయ్య రాబోతున్నాడు అనుకుంటున్న దినాల్లో ఆదివారం మాత్రమే సరిపోద్దా? సర్వలోకములో ఉన్న చర్చి వాళ్ళు ఓ మాసాంతర కూటమని, నూతన నెల ప్రారంభ ప్రార్థనని, ఓ మాల్ నైట్ అని, ఓ ప్రత్యేకమైన స్త్రీల కూడికని, పని బాటలేకనా ఆదివారం తప్ప కానుకలు ఎప్పుడు పట్టరు. పోనీ కానుకల కోసం ప్లాన్ వేశారనుకోవటానికి బలం తెచ్చుకోవాలా? సన్నగా ఎండిపోయిన టీబీ పేషెంటు 7-8 నెలల తర్వాత మళ్ళీ బలంగా ఆరోగ్యంగా వస్తాడు. వాడికి కావలసినన్ని పెడతారు, అన్ని రకాలు. దేనికైతే శక్తి కలుగుద్దో అన్ని రకాలు పెడతారు. ఇది ఒక వైద్యశాల, దేవుని సన్నిధి. అందరి రోగాలకు స్వస్థపరిచే స్థలం ఇదే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక్క ఉదాహరణ 2 ఉదాహరణలు చెప్పి ముగించుకుందాం. లేక 85-86 సంవత్సరాలు వచ్చేటప్పటికి సడిలింది. ఇది నువ్వెట్లిన్నావో కానీ నా దాసి అయిన హాగర్తో పో. ఎందుకు? ఎటు మన కల్చర్ ఉంది కదా. నాకు పుట్టకపోతే ఏమైంది? నా దాసితో నువ్వు పోయినప్పుడు ఆమె కొడుకు అంటే మన కొడుకే కదా. విశ్వాసము కనుగొనునా, ఇప్పుడు మాట కాదు అది. తండ్రి అయిన అబ్రహాం అప్పుడే చెప్పాడు. విశ్వాసం సడలిపోయింది. ఓకే, నిజమే కాబోలు అనుకున్నాడు అబ్రహాం కూడా. నోరు మొయ్యి, ఏం మాట అటువంటి తక్కువ చేసి మాట్లాడు, మాకు మాట ఇచ్చింది ఎవరు అనుకున్నావు అన్నాడా భార్యని? అయ్యండు సార్, అదే అంటుంది నువ్వు అన్నది ఎగ్జాక్ట్గా, అది నాది రైట్. అందుకని ఓకే అన్నాడు. ఇస్మాయిల్ పుట్టాడు. ఇంకా విశ్వాసంతో ఉన్నాడు. 100 అప్పుడు ఇస్సాకు పుట్టాడు. 116, 117 వచ్చినాయి. 17 సంవత్సరాలు ఇస్సాకు వచ్చినాయి. విశ్వాసానికి మళ్ళీ ఒక పరీక్ష. నీకు కలిగి ఉన్న ఒక్కగానొక్క కుమారుని నేను చూపించు మోరియా పర్వతాల్లో ఒకదాని మీద. ఎంత దేవుడు చెప్పిన మాట.
మరలా మనిషి కుమారుడు భూమి మీదకు వచ్చినప్పుడు ఈ చర్చిలో ఎంతమంది, అప్పుడు దాకా అసలు ఆరాధనలకు ఎంతమంది వస్తారు? ఇప్పటికే ఈ వింగ్ అంతా క్లోజ్ అయిపోయింది. ఈ భాగమంతా ఖాళీ. ముగిస్తున్నా. ఎవరికి వారే ప్రశ్నించుకోండి. దేవుని యొద్ద నుండి జవాబు రావాలంటే పట్టు విడవక. తండ్రి అయిన పితరుడైన యాకోబుని గురించి ఏమని రాశాడు బైబిల్లో? అతడు ఎట్లా పోరాడాడంట, అరే తెల్లబారుతుంది నన్ను పోనీ, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనేను. తెల్లవారుతుందిరా, నువ్వు నన్ను దీవించే వరకు నేను నిన్ను పోనీయను. అది మగసిరి గలవాడై పోరాడను. అటువంటి వాటికి జవాబులు వస్తాయమ్మా. మా కోసం ప్రార్థనలో పెట్టండి అనుకుంటే పనులు అవ్వు. ఆత్మార్పణ చేయకయే ఆశించేదే నీ చెల్లిని. వ్యక్తిగతంగా కన్నులు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి. నీ ప్రార్థన ఎటువంటిది అయి ఉంది? ఒకసారి ప్రార్థనకు వస్తే సరిపోద్దా అని నువ్వు అనుకుంటున్నావు. బహుశా కాదు. ఒట్టు మీద ఉన్నప్పుడు బహుజన సమూహం ఆయన మీద పడుతున్నారంట. అందుకని పేతురు ధోని ఎక్కాడు యేసయ్య. వాళ్ళందరితో దేవుని రాజ్య విషయాలు మాట్లాడిన తర్వాత జనులను పంపించి వేసి, సీమోను ఇప్పుడు నీ నావను లోతునకు నడిపించు, ఇప్పుడు వెయ్యి వల నా ఏలినవాడా. రాత్రంతా వలలు వేస్తూనే ఒక్క చేప కూడా పడలేదు. అయినా నీ మాట చొప్పున, హల్లెలూయా, యేసయ్యా నీ మాట చొప్పున వేస్తున్నాను. నీ మాట చొప్పున ఆత్మార్పణ చేశాడు. నువ్వు చెప్పావు కాబట్టి నీ మాటకు లోపడ్డా. రెండు ధోనిలు వలలు పిగిలిపోవునంతగా ఐశ్వర్యమైన, గొప్పతనమైన, ఆరోగ్యమైన, బలమైన, జ్ఞానమైన, దీర్ఘాయుషైన, వివాహమైన, ఉద్యోగమైన, సంతానమైన అన్ని ఎలాగే ఇస్తావు నువ్వు. నీకు లోబడితే, నీకు సమర్పించుకుంటే. పరిశుద్ధుడుగా ప్రేమ కలిగిన మా తండ్రి, 14వ తారీఖు జూన్ మాసము నీ నామ మహిమార్థమైన ఆరాధన షిలో చర్చి మినిస్ట్రీస్ దేవపురము పరిశుద్ధాలయంలో మహాఘనముగా జరిగించినందుకు స్తోత్రాలు. నీవు నడిపించిన నీ ప్రియ బిడ్డలను బట్టి వందనాలు. వారు నీ సంకల్పములో ఉన్నారు. నీ జీవపు మాటలు వారు ఆలకించుట నీకు ఇష్టం. వారు నిన్ను స్తుతించుట నీకు ఇష్టం. నీ రాజ్యంలో వారిని చేర్చుకొనుట నీకు ఇష్టం. అందుకని విసుగక ప్రార్థన చేయుడి. ఎలా చేయాలి, ఎలా చేయాలో వివరించాలిట. వాళ్ళు వినడం నీకు ఇష్టం కాబట్టి వాళ్ళని నడిపించావు. ఈరోజు వచ్చిన చిన్నలేంటి, పెద్దలేంటి, వృద్ధులేంటి, అందరినీ నీ మేలుతో పరలోకపు ఆశీర్వాదాలతో నింపి తిరిగి గురువారం నీ సన్నిధిలో కలుసుకునే పర్యంతరము
నీ కృపాక్షేమాలే మా వెంట రానియమని ఈ మా మనవులన్నీ అతి త్వరలో రానయున్న మా ప్రభు రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము కూడిన మనకు సకల పరిశుద్ధులకు రాకడ పర్యంతరం తోడుగా ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్.